ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన వారలారా, ఈ దినం దేవుని సన్నిధిలో ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి యేసుక్రీస్తు నామమునకు యుగ యుగముల వరకు మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, అనేక మార్లు మనం అంటూ ఉంటాం, ఎందుకు దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు అంటాం. ఎప్పుడు మనం ఏదైనా ఒక విషయం కోసం ప్రార్థించినప్పుడు, ఏదైనా ఒక అవసరత కోసం ప్రార్థించినప్పుడు, ఆ యొక్క కార్యం జరగనప్పుడు, ఆ యొక్క ఆ కార్యం దేవుడు చేయనప్పుడు మనం ఏమంటామంటే, ఎందుకు దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు? ఎందుకు దేవుడు నా మొర వినట్లేదు? ఎందుకు దేవుడు నా కుటుంబంలో ఈ కార్యం చేయట్లేదు? ఎందుకు దేవుడు నా కుటుంబంలో ఈ ఆశ్చర్య కార్యం జరిగించట్లేదు? ఎందుకు నాకు ఈ రోగాన్ని తీసేయట్లేదు? ఎందుకు నాకు ఈ బాధను తీసేయట్లేదు? ఎందుకు దేవుడు ఈ కార్యం చేయట్లేదు? ఎందుకు దేవుడు నా మొర ఆలకించట్లేదు? ఎందుకు అంటాం. అయితే నీ ప్రశ్నలన్నిటికీ దేవాది దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదని మీరు అంటూ ఉన్నారు? ఇదిగో అని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి వచనములో చూసినప్పుడు దేవుని ఒక వాక్యం సెలవిస్తా ఉంది. చూడండి, రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు. చూసారా? దేవుని ఒక వాక్యం సెలవిస్తా ఉంది. మీరు అంటూ ఉన్నారు, రక్షించకుండా ఉండునట్లు నా హస్తము కుర్చకాలేదు. రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కుర్చకాలేదంటే చిన్నగా లేదు, పొట్టిగా లేదు, లేక నేను అవుటివాడిగా లేను, లేక నేను చెయ్యి పడిపోయిన వాడిగా లేను, లేక నా చెయ్యి మొండి చెయ్యిగా లేదు. యెహోవా హస్తము కుర్చకాలేదు. మరి ఏం జరిగింది? ఎందుకు దేవుడు రక్షించట్లేదు? ఎందుకు దేవుడు ప్రార్థన ఆలకించట్లేదు? చూద్దాం. విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. నువ్వు అంటున్నావు, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడు నా మొర వినట్లేదు, దేవుడు నా యొక్క ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదు, దేవుడు నా మాటలు వినట్లేదు, దేవుడు నా ప్రార్థన చెవున పెట్టట్లేదు. ఎందుకు దేవుడు ప్రార్థన ఆలకించట్లేదు? ఎందుకు దేవుడు ఈ కార్యం చేయట్లేదని నువ్వు అంటున్నావు. కానీ విననేరక ఉండునట్లు నా చెవులు మందము కాలేదు, నేను చెవిటివాడిగా లేను. సహజంగా మనం అంటాం, ఎవరినైనా పిలిచినప్పుడు పలకకపోతే, ఏమ్రా చెవులు మందమెక్కినాయా, ఏంటి చెవులు వినపడట్లేదా అంటాం. కానీ యేసు ప్రభు అంటా ఉన్నాడు, విననేరక ఉండునట్లు నా చెవులు మందము కాలేదు, నేను చెవిటివాడిగా లేను, నా చెవులు బాగానే ఉన్నాయి అని మాట్లాడుతా ఉన్నాడు. మరి ఏం జరిగింది? రక్షింప నేరక ఉండునట్లు ఆయన హస్తము కుర్చకాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఏం జరిగింది? ఎందుకు దేవుడు మన ప్రార్థన ఆలకించట్లేదు? చూద్దాం. విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. ఏం జరిగిందట? మన దోషములు, మన పాపములు మనకును మన దేవునికిని అడ్డముగా వచ్చి ఉన్నాయట. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మన ప్రార్థన ఆలకించట్లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మన ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదు. కారణం ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువుకి మనకి మధ్యలో ఏం జరిగింది? మన పాపములు అడ్డుగా వచ్చాయి. ఎలా? చూడండి, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నేను ఇలా అడ్డుగా పెట్టుకున్నాను. ఏమైనా కనపడుతుందా? కనపడట్లేదు. మీరు నాకు కనిపించట్లేదు. అంటే ఈ విధంగా నా పాపములు ఆయనకి మనకు మధ్యలో అడ్డుగా వచ్చి ఉన్నవి. అందుకే ఆయన మన ప్రార్థన ఆలకించట్లేదు. ఇప్పుడు చూడండి, నేను తేటగా మీకు కనపడుతూ ఉన్నాను. మరి ఇంతసేపు ఎందుకు కనపడలేదు? ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఇలా అడ్డుగా పెట్టుకున్నాను కాబట్టి కనపడలేదు. అదే విధంగా నీ యొక్క పాపములు నీ తండ్రి అయిన దేవునికి నీకును మధ్యలో అడ్డుగా వచ్చి ఉన్నాయి. అందువల్ల ఆయన రక్షించలేకపోతా ఉన్నాడు. అందువల్ల ఆయన విననేరక నీ ప్రార్థనకు జవాబు రావట్లేదు. ఏం జరిగింది? నీ పాపములు, నీ దోషములు ఆయనకు అడ్డుగా వచ్చింది. అయితే నువ్వేం చేయాలి? ఆయన సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ఆయన నీ పాపములను కడిగేసేవాడు, నీ దోషములను కడిగేసేవాడు. ఒకసారి చూద్దాం. విననేరక ఉండునట్లు నా హస్తము నా చెవులు మందము కాలేదని ఆయన మాట్లాడుతా ఉన్నాడు.
ఏం జరిగిందంటే నీ దోషములు నీ పాపములు ఆయనకు అడ్డుగా వచ్చి ఉన్నాయి. ఇంకేం మాట్లాడుతున్నాడు కింది వచనంలో చూసినప్పుడు, మీ పాపములు ఆయన ముఖమును మీకును మరుగుపరిచెను. ఏం జరిగిందట? మన పాపములు ఆయనకి మనకి ఆయన యొక్క ముఖాన్ని మరుగుపరిచెను. అంటే ఇలా చాటుగా వచ్చి ఉన్నవి. ఏంటి? మన పాపములు. నా పాపములు. నువ్వు అనుకుండొచ్చు, అయ్యా నేను ఏ పాపము చేయలేదు, ఆజ్ఞ అతిక్రమమే పాపము. అనగా యేసుక్రీస్తు యొక్క మాట వినకపోవడమే పాపం, యేసుక్రీస్తు యొక్క మాటకు లోబడకపోవడమే పాపము, యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని అనుసరించి నడవకపోవడమే పాపము. అందుకనే నీ యొక్క పాపములు నా యొక్క పాపములు యేసుక్రీస్తు యొక్క ముఖాన్ని మనకు అడ్డముగా మరుగుపరిచి ఉన్నాయట. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తా ఉన్నాడు? మన యొక్క ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదు. అందుకే అక్కడ అంటా ఉన్నాడు, మీ పాపములు ఆయన ముఖమును మీకును మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఏం జరిగిందట? మన యొక్క పాపాలు ఆయనకి మనకు మధ్యలో ఆయన ముఖాన్ని మరుగుపరచుట ద్వారా ఆయన ఆలకించకుంటూ ఉన్నాడు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, ఎందుకు దేవుడు నా మొర వినట్లేదు, ఎందుకు దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదు అలా అడుగుతున్నావే? ఒక్కసారి ఈ వాక్యాన్ని ఆలోచన చేయి. దేవుడు ఎందుకు వినట్లేదో నీకు అర్థమవుతుంది. నీ యొక్క పాపాలు నీ దోషాలు నీ తండ్రి అయిన దేవునికి నీకు అడ్డుగా వచ్చి ఉన్నాయి. ఈ క్షణము నువ్వు మోకరించి ప్రార్థించినట్లయితే నీ పాపాలు ఆయన కొట్టివేసి కడిగి పరిశుద్ధపరుస్తాడు. హిమము వలె నిన్ను తెల్లగా చేసి నీ పాపములను ఆయన తుడిచివేసి నీ దోషములను ఆయన కడిగివేసి నీకును ఆయనకు మధ్యలో ఉన్న అడ్డుగోడను తొలగించుకోవడానికి నీకు అవకాశం ఇచ్చాడు. ఈ క్షణమే అయా ఇదిగో ఎందుకు నీవు ప్రార్థన ఆలకించట్లేదని ఇన్ని రోజులు నేను నిందించానయ్యా, ఈ క్షణమే నా దోషాలను తీసివేయి, నా పాపాలను కడిగివేయని నువ్వు ఒప్పుకున్నట్లయితే దేవుడు నీ పాప దోషాలను కడిగేవాడు. నమ్మినట్లయితే కనులు మూసుకో, ప్రార్థిస్తా. కనులు మూసుకొని దేవుని సన్నిధిలో ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదముల కొందనాలు నాయన. ఇదిగో విననేరకై ఉండినట్లు మీ చెవులు మందము కాలేదని, రక్షింప నేరకై ఉండినట్లు మీ హస్తము కురచ కాలేదని మీరు మాట్లాడుతూ ఉన్నారు. అయితే మా పాపములు మా దోషములు మీకు అడ్డుగా వచ్చి ఉన్నాయి కదా ప్రభా, దయతో క్షమించండి, కనికరించండి. మా ప్రియులు మా సహోదరులు వారి పాప దోషములను క్షమించి వారు చేయబడిన ప్రతి ప్రార్థనను మీరు ఆలకించి వారికి జవాబును దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, మా యొక్క యూట్యూబ్ ఛానల్ క్రీస్తు కలవరి ప్రేమ యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు షేర్ చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. అనునిత్యము మీకోసం మేము ప్రార్థిస్తూ ఉంటాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.